వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో బుల్లిష్ ఎంగల్ఫింగ్ అండ్ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి. అటువంటప్పుడు మనం ఎలా దాని నుంచి బయటపడవచ్చు అనేది కూడా డిస్కస్ చేద్దాం. దీంట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలామందికి. ఓకే, కరెక్ట్ బేరిష్ ఎంగల్ఫింగ్ ఏంటి, బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఏంటి, దాంట్లో ఉన్న ఎక్సెప్షన్స్ కూడా డిస్కస్ చేద్దాం విత్ ఎగ్జాంపుల్స్. లెట్స్ బిగిన్ ఫ్రెండ్స్. సో బేరిష్ ఎంగల్ఫింగ్ అంటే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ప్రీవియస్గా ఏదైతే క్యాండిల్ ఉందో దాన్ని కంప్లీట్గా ఎంగల్ఫ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టాక్ అనేది అప్ ట్రెండ్లో ఉందనుకుందాం. ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ చూడండి, దీని హై అనేది లో అనేది మార్క్ చేసుకున్నాం. ఇది వచ్చేసరికి హై, ఇది వచ్చేసరికి లో. బట్ నెక్స్ట్ క్యాండిల్ ఏం చేసిందంటే విక్తో కలిపి ప్రీవియస్గా ఉన్న క్యాండిల్ మొత్తాన్ని కూడా, ఇది హై ఫ్రెండ్స్ ఓకేనా, ఇది లో, మొత్తాన్ని కూడా ఎంగల్ఫ్ చేసుకుంది. కాబట్టి దీన్ని మనం సింపుల్గా బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అంటాం. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి విక్ అనేది ఇక్కడ దాకా కూడా వెళ్తుంది ఓకేనా. సో ఇది కూడా మనకేంటంటే బేరిష్ ఎంగల్ఫింగ్ వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి నెక్స్ట్ క్యాండిల్ కంప్లీట్గా దీన్ని ఎంగల్ఫ్ చేసుకుంది. బట్ ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ ఈ యొక్క విక్ లోవర్ సైడ్కి కానీ అప్ సైడ్కి కానీ ఎక్స్టెండ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా. బట్ స్టిల్ కూడా ఏంటంటే మనం ఎక్సెప్షన్ ఇస్తాం. యాక్చువల్గా ఇది ఎంగల్ఫ్ కాదు, పర్ఫెక్ట్ ఎంగల్ఫ్ కాదు. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. సో పర్ఫెక్ట్ ఎంగల్ఫ్ కాదు, బట్ స్టిల్ ఏంటంటే ఎక్సెప్షన్ ఇస్తాం. మనం ఇక్కడ కాంటెక్స్ట్ ఏం తీసుకుంటామంటే ఓవరాల్గా ఎవరైతే ప్రీవియస్గా ఏదైతే అప్ ట్రెండ్ ఉందో ఆ యొక్క అప్ ట్రెండ్ని మొత్తాన్ని కూడా ఈ బేర్స్ అనేవాళ్ళు స్మాష్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ యొక్క కంట్రోల్, వాళ్ళ యొక్క పవర్ అనేది ఇక్కడ తెలుస్తుంది క్యాండిల్స్టిక్ ద్వారా అనేది దీని యొక్క కాంటెక్స్ట్. ఒకవేళ మనం ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్, ఈ బ్లూ లైన్ దగ్గర అంటే ఈ క్లోజింగ్ అయిపోయింది కదా ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మనం ఏంటంటే ఇక్కడ షార్ట్ ఎంట్రీ అనేది తీసుకుంటాం ఫ్రెండ్స్. బట్ ఇక్కడ డైరెక్ట్గా షార్ట్ ఎంట్రీ ఎప్పుడు కూడా తీసుకోవద్దు ఫ్రెండ్స్. మనకి ఏంటంటే ఫాలో అప్ కావాలి. ఫాలో అప్ అంటే ఫ్రెండ్స్ మనకి అట్లీస్ట్ ఏంటంటే నెక్స్ట్ క్యాండిల్ మనకి కన్ఫర్మేషన్ అయితే దెన్ ఏంటంటే ఓకే ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు దీంట్లో ఉన్నారు అని చెప్పేసి మనకి తెలుస్తుంది. అయితే ఈ ఎక్సెప్షన్లు వాటి గురించి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ప్రాక్టికల్గా. ఇక్కడ చూడండి, లక్ష్మీ మెషిన్ అనేది మనం తీసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో దీన్ని చూస్తున్నాం ఫ్రెండ్స్. చూస్తుంటే ప్రీవియస్గా చూడండి, దీని యొక్క హై వచ్చేసరికి 14,203 అనేది ఉంది. ఏది ప్రీవియస్గా గ్రీన్ క్యాండిల్ ఒక అప్ ట్రెండ్లో ఉంది స్టాక్ అనేది. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత ఈ యొక్క రియల్ బాడీని ఎంగల్ఫ్ చేసుకుంది అండ్ కింద డౌన్ సైడ్ కూడా ఎంగల్ఫ్ చేసింది. ఏది ఈ యొక్క సెకండ్ క్యాండిల్లో ఫ్రెండ్స్ ఓకేనా. ఈ యొక్క సెకండ్ క్యాండిల్లో ఎంగల్ఫ్ అనేది చేసింది. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ప్రీవియస్గా విక్ మనకి హైకి వెళ్ళింది. అంటే ప్రీవియస్గా చూడండి ఇక్కడ ఈ యొక్క రెడ్ క్యాండిల్ ఎంగల్ఫింగ్ మనం డ్రా చేసుకుంటే ఇది ఫ్రెండ్స్ ఓకేనా, ఇది రెడ్ క్యాండిల్ యొక్క ఎంగల్ఫింగ్. బట్ ఈ లెవెల్ దాటి పైకి వెళ్ళింది. బట్ స్టిల్ ఏంటంటే ఈ యొక్క బాడీని కంప్లీట్గా ఇది ఎంగల్ఫ్ చేసేసింది. కాబట్టి దీన్ని మనం ఏంటంటే ట్రెండ్ రివర్సల్స్గా తీసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే మనకి ఈ క్యాండిల్ అనేది రెడ్ కలర్లో మారుతుందో, అట్లీస్ట్ ఈ లోని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుందో, దెన్ ఏంటంటే మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం ఫ్రెండ్స్. ఈ యొక్క క్యాండిల్ పైన మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది పెడతాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ హోప్ ఈ విక్ గురించి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. కొంతమందికి ఈ విక్ పైకి వెళ్ళింది కదా, ఎంగల్ఫ్ చేయలేదు కదా అని. బట్ స్టిల్ ఏంటంటే కాంటెక్స్ట్ అనేది మనకి బేర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. ఈ యొక్క ప్రీవియస్ ఏదైతే రియల్ బాడీ ఉందో దాన్ని కంప్లీట్గా ఎంగల్ఫ్ చేశారు. కాబట్టి దీన్ని మనం బేస్డ్ ఆన్ ద కాంటెక్స్ట్ ఏంటంటే దీన్ని కూడా కన్సిడర్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నవ్వు వచ్చేసరికి ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూడండి. మార్కెట్ అనేది ఒక 3-4 క్యాండిల్ డౌన్ ట్రెండ్ వెళ్ళింది, అగైన్ ఏంటంటే పుల్ బ్యాక్ తీసుకుంది. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్ క్యాండిల్ హై ఇది, ఇక్కడ మనకి 118.45. బట్ రెడ్ క్యాండిల్ హై వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 118.70. ఓకే, అదేవిధంగా గ్రీన్ క్యాండిల్ లో వచ్చేసరికి మనకి 115.30, బట్ లో వచ్చేసరికి 113.60. సో ఫ్రెండ్స్ ప్రీవియస్గా క్యాండిల్ యొక్క కంప్లీట్ హై అండ్ లోని ఈ క్యాండిల్ పర్ఫెక్ట్గా ఎంగల్ఫ్ చేసింది. దీన్ని మనం ఏమంటామంటే ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ ఎంగల్ఫింగ్ అంటాం. ఓకే, నా ఏంటంటే ఇది వ్యాలిడ్ అనమాట యాక్చువల్గా. బట్ ప్రీవియస్ కూడా వ్యాలిడే, దానికి కొద్దిగా ఎక్సెప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మనం మార్కెట్ని రీడ్ చేస్తాం. ఓకే, నా ఏంటంటే మనం ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఎందుకంటే ఈ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ జరుగుతుంది కాబట్టి ఎంట్రీ తీసుకొని ఈ క్యాండిల్ పైన స్టాప్ లాస్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. హోప్ యూ అండర్స్టాండ్. ఇఫ్ యూ హ్యావ్ స్టిల్ ఎనీ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ కింద కామెంట్ చేయండి. అండ్ మీరు రీసెంట్గా ఏదైతే స్టాక్లో బేరిష్ ఎంగల్ఫింగ్ చూసారో ఓకే, ఆ స్టాక్ నేమ్ కూడా కింద మెన్షన్ చేయండి. మరి దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. పాసిబుల్ అయితే, ఒకవేళ ఫెయిల్ అయితే కూడా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఫ్రెండ్స్ స్టాక్లో మనం చేసేటప్పుడు ఈ యొక్క క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం వర్కౌట్ అవుతాయి. విత్ కాంటెక్స్ట్ అనేది చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఏంటంటే మనకి జనరల్గా ఒక 3-4 రెడ్ క్యాండిల్స్ అనేవి వచ్చినాయి అనుకోండి. ఇది ఒక రెడ్ క్యాండిల్, ఇది ఒక రెడ్ క్యాండిల్, ఇది ఒక రెడ్ క్యాండిల్. ఇంతకుముందు కేసులో ఒక ఏదైతే డౌన్ ట్రెండ్ వచ్చి మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకున్న తర్వాత బేరిష్ ఎంగల్ఫింగ్ అనేది చూసాం కదా. ఈ కేసులో కూడా ఏంటంటే మనకి ఒక్కొక్కసారి కంటిన్యూస్గా 3-4 క్యాండిల్స్ కూడా వస్తాయన్నమాట.
వచ్చిన తర్వాత అట్లీస్ట్ 4 క్యాండిల్స్ అన్నా రావాలి. దెన్ ఏంటంటే మనకు ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కనిపిస్తే మనం ఏంటంటే లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. జనరల్గా ఏంటంటే డౌన్ ట్రెండ్ అనుకోవచ్చు దాన్ని. ఇక్కడ చూడండి చిన్న క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. ఈ యొక్క క్యాండిల్ హై అని లో అనేది నెక్స్ట్ క్యాండిల్ కంప్లీట్గా ఏంటంటే ఎంగల్ఫ్ అనేది చేసింది. దీన్ని పర్ఫెక్ట్గా మనం ఏమంటామంటే బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటాం. ఎందుకు బుల్లిష్ అంటున్నామంటే నెక్స్ట్ క్యాండిల్ బుల్లిష్లో ఉంది కాబట్టి ఫ్రెండ్స్, ఓకేనా. ప్రీవియస్ క్యాండిల్లో ఏంటంటే డౌన్ సైడ్ సెల్లర్స్ కంట్రోల్ ఉంది కాబట్టి బేరిష్ ఎంగల్ఫింగ్, ఇప్పుడు ఏంటంటే బుల్లిష్ ఎంగల్ఫింగ్గా తీసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, నౌ మనం ఏం చేయొచ్చు అంటే లాంగ్ ఎంట్రీ అనేది ఆపర్చునిటీ అనేది చూడొచ్చు. ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే ఫ్రెండ్స్ ఈ యొక్క బ్లూ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ మనం లాంగ్ ఎంట్రీ తీసుకుంటాం అండ్ ఈ పాయింట్ దగ్గర మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సో దీనికోసం ఏంటంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ కొన్ని తీసుకొని రావడం జరిగింది. ఇది చూడండి, ఇది పర్ఫెక్ట్ బుల్లిష్ ఎంగల్ఫింగ్. ప్రీవియస్ స్మాల్ క్యాండిల్ యొక్క రేంజ్ ఇది. ఆ రేంజ్ని కంప్లీట్గా చూసుకుంటే మార్క్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ హై అనేది లో అనేది మార్క్ చేసుకుంటే ప్రీవియస్ క్యాండిల్ని కంప్లీట్గా ఎంగల్ఫ్ చేసేసింది, మింగేసింది అనమాట. నా ఏంటంటే దీన్ని మనం పర్ఫెక్ట్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అంటాం ఫ్రెండ్స్. ఇక్కడ బ్రేక్అవుట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటాం అండ్ ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం అండ్ మన ఎంట్రీ ప్రాబబ్లీ నెక్స్ట్ క్యాండిల్ దగ్గర తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే ఫ్రెండ్స్, ఇది క్యాండిల్ ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి అనేది కూడా ఒక ప్రశ్న ఉంది ఫ్రెండ్స్. దాని గురించి చెప్తాను ఒక్క నిమిషం తర్వాత. ఓకే, ఈ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ మనం 460 దగ్గర తీసుకుంటే మనకి 550 దాకా వెళ్ళింది. ఆల్మోస్ట్ 90 పాయింట్స్ అనేది మనకి ప్రాఫిట్ రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. యా, ఈ రెండు కేసులు అర్థమైనాయి. దాని తర్వాత ఫ్రెండ్స్ చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే ఈ యొక్క క్యాండిల్ మనం చూసాము, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అనాలిసిస్ చేసుకుంటూ ఉంటే బుల్లిష్ ఎంగల్ఫింగ్ కనిపించింది. బుల్లిష్ ఎంగల్ఫింగ్ కనిపించింది కాబట్టి ఇప్పుడు నేను ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి, నెక్స్ట్ డే ఒకవేళ గ్యాప్ డౌన్ జరిగింది లోపల ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు లేకపోతే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు అని చాలామందికి డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ కండిషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే మనకి షార్ట్ సైడ్ ఉంది, అంటే కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తూ ఉంది. సో బేస్డ్ ఆన్ ద కాంటెక్స్ట్ ఏంటంటే మీరు ఒకవేళ బేరిష్ ఎంగల్ఫింగ్ చూసారనుకోండి, ఇక్కడ ఇది బుల్లిష్ క్యాండిల్, ఇది బేరిష్ క్యాండిల్, మీరు ఏంటంటే ఇమీడియట్గా తీసేసుకోవచ్చు ఈ పాయింట్ దగ్గర. ఓకే, ఈ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకున్నాం ఫ్రెండ్స్, ఓకేనా. మార్నింగ్ ఓపెన్ అవ్వగానే, ఎందుకంటే ప్రీవియస్ డే మనం అనాలిసిస్ చేసాం, ఎండ్ ఆఫ్ ద డే అనాలిసిస్ చేస్తే సరిపోతుంది ఈ క్యాండిల్ కోసం. ఇక్కడ చేసాం, బాగుంది. నెక్స్ట్ మార్నింగ్ ఓపెన్ అయింది ఇక్కడ 454 దగ్గర, వెంటనే మనం ఏంటంటే ఒక 5-10 మినిట్స్లో ఎంట్రీ అనేది తీసేసుకున్నాం. దీన్ని తీసుకోవచ్చు ఫ్రెండ్స్, తప్పులేదు. బట్ ఎప్పుడంటే ఒకవేళ మార్కెట్ ఇలా వెళ్ళి లేకపోతే వెళ్లకుండా ఆ లోపలే క్లోజింగ్ ఇచ్చిందనుకోండి, ఏది మనకు ఒక ఈ యొక్క బుల్లిష్ క్యాండిల్ అనుకుంటున్నాం కదా ఎంగల్ఫ్ క్యాండిల్, ఈ ఎంగల్ఫ్ క్యాండిల్ రేంజ్లోకి మళ్ళీ మార్కెట్ అనేది వచ్చేసింది అనుకోండి, ఈ కేసులో ఏమైందంటే బయటకు వెళ్ళింది. ఒకవేళ వచ్చేస్తే ఫ్రెండ్స్ దాన్ని ఏంటంటే బెటర్ టు ఎగ్జిట్ అండ్ నెక్స్ట్ ఆపర్చునిటీ అనేది చూసుకోవచ్చు. ఎందుకంటే దీని మీనింగ్ ఏంటంటే బుల్స్ అంత స్ట్రాంగ్గా లేరు, ఈ యొక్క ఏదైతే ఎంగల్ఫింగ్ ఉందో అంటే బుల్స్ పవర్ ఉందో అది తగ్గిపోయింది అని మీనింగ్ అనమాట. సో ఎంట్రీ తీసుకున్నారు మీరు, ఇక్కడ కొద్దిగా పైకి వెళ్ళింది, మళ్ళీ వెంటనే లోపలికి వచ్చేసింది. ఎండ్ ఆఫ్ ది డేకి మనకి 3కి కానీ 310కి కానీ మనకి లోపలే ట్రేడ్ అవుతుంది అనుకోండి, 320 దాకా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. 320, 325 దాకా ఈ స్టాక్ అనేది లోపలే ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఈ రేంజ్ దాటి క్లోజ్ అవ్వలేదనుకోండి, దెన్ ఏంటంటే బెటర్ టు ఎగ్జిట్ అనమాట. లేదంటే స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ అనేది పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్ మీరు అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు. క్యాండిల్ స్టిక్స్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే వర్కౌట్ అవుతాయి. వెరీ రేర్గా ఏంటంటే వీటిలో అప్పుడప్పుడు ఫ్లాస్ అనేది కనిపిస్తూ ఉంటాయి. వెరాజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ప్రో టిప్ అనేది ఇస్తున్నాను. ఎప్పుడు ఈ క్యాండిల్స్ అనేవి మనకు వర్కౌట్ అవుతాయి, ఎప్పుడు ఫెయిల్ అవుతాయి అంటే ఫ్రెండ్స్ మార్కెట్ కాంటెక్స్ట్ అనేది, ఇప్పుడు మార్కెట్ బేరిష్లో ఉంది. ఇప్పుడు బుల్లిష్ ప్యాటర్న్స్ చూసే కంటే కూడా బేరిష్ సెటప్స్ చాలా మనకు దొరుకుతాయి ఫ్రెండ్స్. లైక్ ఏంటంటే బేరిష్ ఎంగల్ఫింగ్కి సంబంధించినవి అలాంటి సెటప్స్ అనేది మార్కెట్ ఫాలో అయ్యారనుకోండి, మీ యొక్క సక్సెస్ రేటు ఫర్ ఎగ్జాంపుల్ 80 అనుకుందాం ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆపోజిట్లో ప్లే చేశారనుకోండి ఫ్రెండ్స్, మీకు ఏంటంటే 50-40 అనేది సక్సెస్ రేట్ అనేది ఉండటం అనేది జరుగుతుంది. సో మార్కెట్ యొక్క కండిషన్ ఇప్పుడు బేరిష్లో ఉంది కాబట్టి మీరు బేరిష్ సైడ్ అనేది చూసుకుంటే మీకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వెరాజ్ ట్రెండ్ రివర్సల్స్ బుల్లిష్లో చూశారనుకోండి, మీకు ఏంటంటే సక్సెస్ రేటు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ పెద్ద పెద్ద టార్గెట్లు కూడా రాకపోవచ్చు, ఎందుకంటే మార్కెట్ ఏంటంటే అంత స్ట్రాంగ్ బుల్లిష్లో లేదు కాబట్టి కొద్దిగా అట్లా బ్రేక్అవుట్ అయినా సరే మనకి ఇమీడియట్గా నెక్స్ట్ డే కూడా మళ్ళీ సెల్లింగ్ కూడా చేసే అవకాశం ఉంటుంది అనమాట. ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. హోప్ యూ అండర్స్టాండ్ ద వీడియో ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తూ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.